ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఇన్ని కళలున్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది. పేకాట బాగా ఆడతారంట. అంటే మీ అంత మంచిగా ఆడతారంట మీరు. ఎవరు చెప్పారండి బాబు? వస్తే డబ్బులను పోగొట్టేసుకున్నాను నేను. అదేం లేదు. మా విజయనగరంలో మాకు చిన్నప్పటి నుంచి విజయనగరం, వైజాగ్ అందరూ కూడా ఆడతారు. మీకు తెలుసు కదా. నేనైతే ఫ్యామిలీలోనే వచ్చింది నాకు నేర్చుకున్నది. నేను ఫ్యామిలీలోనే నాన్నగారు మేము సరదాగా చిన్నప్పుడు ఆడుకున్నది అలా 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 అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు. ఎవరు? పాత కమెడియన్స్, ఓల్డ్ కమెడియన్స్. విన్నారో లేదో తెలుసుకోండి. డబ్బులు పోగొట్టుకున్నారు కాదు, బాగా పోగొట్టుకున్నారు. అందరం పోగొట్టుకున్నారు ఉంటారు. ఎవరు ప్యాకెట్లు ఎవరు గెలిచిన ఉంటారు. కానీ ఒక మాట ఏంటంటే ఈ కళ ఆ కళ అని కాదు. ఒక్కొక్కరికి ఒక నేను చెప్పాను కదా, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఇది ఒకటే ఉండింది. అది కూడా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరు కమెడియన్స్ కూర్చొని కొన్ని రోజులు బ్యాన్ పెట్టేశారు. తర్వాత కొంత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వీళ్ళు పిలుస్తుంటే రావట్లేదు, ఒక్క నిమిషం ఈ ఆట అయ్యాక వస్తామని అంటున్నారని షార్ట్ రెడీ అంటే ప్యాకెట్లో ఆపేశారు. సెట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడుకున్న వాళ్ళే. ఇప్పుడు మీరు ఎవరైతే కేసు గురించి మాట్లాడారో ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ క్వశ్చన్ లో వాళ్ళు మేమందరం కలిసి కూర్చొని ఉన్నప్పుడు అప్పట్లో అందరూ కలిసి ఆడేటప్పుడు కమెడియన్స్ తో పాటు ఆ మేడం గారు ఉండుంటారు. ఆ మేడం గారు కూడా ఉన్నారు కొన్నిసార్లు. సో విషయం ఏంటంటే ఆ విషయమే ఆవిడ మాట్లాడింది. నువ్వు అక్కడ ఎవరన్నా నిరికించాలని పిలిపించారు. ఏదో జరిగింది అప్పట్లో 15లో. అది ఏదో జరిగిపోయింది. అది కావాలని చేశారు. సరే నేను వెళ్ళలేదు అని కాదు, నేను వెళ్ళాను ఆ టైంలో అక్కడ ఉన్నాను. బట్ నేను ఆడలేదు. బట్ అది ఉన్నప్పుడు మనం చెట్టు కింద కూర్చొని పాలు తాగను అన్న నమ్మరు. అలాగా సేమ్ అలాగే జరిగింది. నేను యాక్సెప్ట్ చేశాను. అది అయిపోయింది. నేనేం లేను అని అబద్ధాలు చెప్పలేదు. ఆమె చెప్పినట్టు నేను ఇక్కడ లేనని నేను ఒప్పుకున్నాను. అప్పుడు కూడా ఇప్పుడు అదే మాట, అప్పుడు ఇదే మాట. సో నేను వెళ్ళాను. అది చిన్న కేసు. సో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఫైట్ చేసి మొత్తానికి అది కేసు లేదు. కానీ ఆవిడ నన్ను అప్పుడు బాగా ఎద్దవే చేసింది. సో దాన్ని నేను వాళ్ళకి అన్నదానివి ఈ విషయంలో ఏంటి అని నేను వీడియో పెట్టా. మీకు అది మాట్లాడడం అవసరం లేదనుకుని వదిలేసి చెప్పలే ఫస్ట్. ఇప్పుడు దానికి లింకప్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో అది నా గురించి మాట్లాడిన విషయం ఉంది కదమ్మా ఆ రోజు. ఆ విషయం గురించి నువ్వు మాట్లాడినావు కదా, మరి నువ్వు ఇంతకన్నా పెద్దది చేసావు కదా, అదే పెద్ద విషయం అయినప్పుడు ఇది ఇంకా పెద్ద విషయం కదా అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. సో అది అక్కడ నుంచి పెద్దదై. సో అంతే. నాకేమంత బాగా ఏం రాదు. నేను డబ్బులు పోగొట్టుకున్నాను. మా ఇంట్లో మా అమ్మనే వాళ్ళని అడిగితే మొత్తం తగలబెట్టావు, మొత్తం డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ చెడగొట్టేశావు. నిజంగా చెప్పాలంటే ఒక టైంలో క్లబ్బులు కూడా వెళ్ళి పోగొట్టేసిన డబ్బులు ఉన్నాయి. నిజంగా పోగొట్టేశాను నేను. చాలా దానిలో చాలా పోయినాయి. అంటే తెలియదండి నాకు. అంటే అది ఒక మత్తులా కాదు, అన్ని మత్తులే ఇవన్నీ. సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, వయసు చిన్నవాళ్ళు. కొంచెం స్ట్రెస్ అని కాదు కానీ కొంచెం ఏంటంటే కొంచెం నాకు ఎప్పుడు నేను ఇదేనంటే నా కొన్ని విషయాల్లో, పర్సనల్ విషయాల్లో మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు బాగా నేను ఇటు వెళ్ళిపోయా. వెళ్ళి కొంచెం డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాను ఐరిటేషన్లో. పోగొట్టేసుకున్న తర్వాత ఇంకా నేను నా దగ్గర ఉన్న ఇదేంటంటే ఏదైనా మానేయగలను, చేయాలని చేయగలను. స్ట్రాంగ్ మైండ్ అనమాట. ఇప్పుడు మీరు సింగిల్ గా ఉన్నారు? సింగిల్ గానే ఉంటాను. ఎందుకు అంటే కొంతమంది కలిసి రావు. మనం దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి కదా. పని చేసేటప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ కొన్ని అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు అంతగా మంచిగా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు? వచ్చినప్పుడు చూద్దాం, అదే నా ఉద్దేశం. ఇప్పుడైతే లేదు అని వదిలేశాను. వచ్చిన అది జరగదులే శివ. ఎందుకంటే అంత బ్రాడ్ మైండెడ్ ఉండరని నేను చెప్పను. కానీ వాళ్ళకి మనకి అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ లో చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. మరి నేనేం చేసుకోను అని అయితే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి డెస్టినీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను ఆలోచన నేను ఇంకా అనుకోలేదు. రావాలి, వచ్చినప్పుడు చూద్దాం. లేకపోతే మోడీ గారు చేసుకున్నారా, కొంతమంది ఉన్నారుగా నాయకులు, వాళ్ళందరూ చేసుకుని మోడీ గారు నాకు ఆదర్శం అని చెప్పాను. మేబీ గుళ్ళు బళ్ళు కట్టుకొని అలా దేవుడు అట్లా వెళ్తాను, గురుగారు బాటలో నడుస్తాను. లేకపోతే ఏమో మా అమ్మగారు వాళ్ళకి కొంచెం బెంగ ఉంది. ఎందుకంటే ఏజ్ అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయాను. ఇప్పుడు బాగున్నావు గట్టిగా, ఇప్పుడు బాగానే ఉన్నావు, కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సపోర్ట్ ఉండాలి కదా అని అంటారు. సరేలే అప్పుడు చూద్దాం. చాలాసార్లు నన్ను అడిగారు 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా. నన్ను రోషన్ 2-3 అడిగారు, పెళ్లి చేసుకుంటారా మరి మంచి అబ్బాయి వస్తుందంటే ఈ రోజుల్లో అబ్బాయిల్ని నమ్మలేము, అమ్మాయిల్ని నమ్మలేము, పరిస్థితులు బాగాలేవు.
అలా వచ్చినప్పుడు కదా ఉమ్, వాళ్ళు సెటిల్ అయి ఉండి నన్ను చూసుకోగలిగే వాడు వచ్చినప్పుడు కదా, మళ్ళీ నేనే కష్టపడి పోషించాల్సి వచ్చింది అనుకో, ఉమ్, ఉమ్, దానికన్నా కామ్గా ఇట్లా ఉంటే బెటర్ కదా. ఉమ్, ఉమ్, ఉమ్. మనం కష్టపడి పోషించాలి అంటే వేస్ట్. కష్టం. సో అలాంటి సెటిల్ అయిన వాళ్ళకన్నా అమ్మాయి సింగిల్ గా ఉందంటే ఏ విధంగా మింగిల్ అయిపోదాం అదే. చూసేవాళ్ళు ఎక్కువైపోతారు. అదే నేను విన్నది కరెక్ట్ కళ్యాణి గారి అకౌంట్ లో బాగా డబ్బులు మంచిగా ఉన్నాయి, సరే, బానే బానే ఇమ్మంటావా? ఆ? ఎలా ఒక మాట చెప్తా, ఆ. నాది డబ్బులు ఉండడానికి కారణాలు చెప్పుపో, నువ్వు చెప్పు ఎలా ఉంటాయి. నేను పైరవీలు చేయను, నేనేమి డబ్బులతోని ఎవరితోని ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి చేసి వచ్చిన రోజులను ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఉమ్, సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళందరూ వచ్చి అక్క నాది డబ్బులు లేవు, అక్క నాకు కష్టం ఉన్నా నాకు హెల్ప్ చేయక అన్నోళ్ళే ఉన్నారు. ఉమ్, సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను, ఉమ్. ఎలా వస్తే డబ్బులు నాకు? పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేశానని ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే 20 సంవత్సరాల్లో నా మీద ఏమన్నా పడకుండా ఉంటాయా ఉమ్, ఉమ్, చెప్పు. పోనీ ఇంతకాలం అయితే రాదు కదా, ఉమ్, ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది. భూతద్దంలో చూస్తున్న వాళ్ళు నన్ను చెయ్యని వాటికే నా మీద లేనిపోయి నిందలేసేవాళ్ళు, అవును. భూతద్దం పట్టుకుని ఎత్తుక్కున్న వాళ్ళు. ఉమ్, నేనేం తప్పులు చేస్తే రావా? అవును. ఏమీ చేయట్లేదు, చెయ్యలేదు, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఉమ్, నేను హరికథ చెప్పుకుంటే ఉమ్. నేను 1,00,000 అడుగుతానమ్మా, ఆ 1,00,000 ఎవరు ఎంతో అంతో కొంచెం తగ్గుతుంది. ఆ వచ్చిన డబ్బులు నాకు నెలలో ఖర్చు నాకు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఉమ్, ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి, కార్లు ఇల్లులు ఇవన్నీ. నేను నెలకు 1-2 హరికథలు చెప్పుకుంటాను, లేదా 2 నెలలకు ఒకసారి చెప్తాను, ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ఒక చిన్న స్టూడియో ఉంది, దానిలో ఎంత వచ్చేస్తుంది? నాకేం యూట్యూబ్ నుంచి ఒక 10 లక్షలు 5 లక్షలు రావట్లేదు. నేను ఎలా డబ్బులు నా అకౌంట్లో ఉంటాయి? నేను నిజంగా చెప్తున్నాను, తినడానికి నాకు సరిపడే వస్తే చాలనుకుంటా, అలాగే వస్తుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి నా మెయింటెనెన్స్కి నాకు ఉంటే చాలా అనుకుంటా. కోట్లు రావాలి ఇంత కుమ్మరించాలని నేను అనుకోలేదు. చూడొచ్చా అకౌంట్ లో ఎంత ఉందో చూపిస్తారా? అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి కూడా కావాలంట. నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు ఎంత ఉంటే నువ్వు సాటిస్ఫై అవుతాయి చెప్పు. మామూలుగా నేను మామూలుగా అడిగాను, ఎంత ఉంటే అనుకుంటా నువ్వు అంచనాకు చెప్ప. నేను 10 లక్షలు ప్లస్. ఒకసారి నేను కెమెరాకి చూపించుకొని నీకు చూపిస్తాను, ఫోన్ నేను శివకు చూపిస్తాను, నువ్వు బయట చెప్పను, చెప్పొద్దు, ఏం పర్లేదు, ఎందుకు చెప్దాం. ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ కాబట్టి నేను చూస్తా, ఉన్నాయి పర్లేదు, ఏం కాదు, నేను చూస్తా. నువ్వు చూడాలి, నేనే చూస్తా. మీకు ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా, ఇప్పుడు వెళ్ళిపోతాయి రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా. ఇంటి అది కట్ అవుతుంది, అవి కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, అన్ని కట్ అవుతాయి. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను, బయటకి ఏం చెప్పను. మళ్ళా నాకు మళ్ళీ నిజంగా బాగుండదు. నువ్వు అంత ఉంటే అన్నావు కదా, అంటే నేను నువ్వు బాబు నువ్వు దాపాలి. నేను చూడు నాకు చేతికి ఇచ్చేసాను. ఓకే కనిపించింది. ఎంత ఉన్నాయో చూసావు కదా, మరి నేను అంత ఎందుకు ఉంటాయి చెప్పు నా దగ్గర. కానీ నేను నార్మల్ గా మొన్న హరికథ చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, చెప్తున్నా. నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూసాను, వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయండి నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది. మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నదేదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లున్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది, ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికిస్తున్నాం. కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్, నాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే కాదు, నాకేం లేదని కాదండి, నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లులు అలా ఉన్నాయి చాలు నాకు. నేను ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres, 2.5 lakhs 2010
12 12లో 2,212 లక్షలు కొన్నాను బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను, అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు, నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు, అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట వారంకి 8,000 9,000, 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000-40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడ్డాయి, పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్కుమని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడన్నా. అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరిగాయి. సో అలా పడ్డది, నేను పడుతుంది అనుకున్నదారు పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా, రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అమ్మితే మొత్తం 240 పెద్ద 3 నవ్వు అయిపోతాయని ఆశ పట్టింది. ఊరుకోకుండా, అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు చూసావా. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అయితే పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగు పెట్టలేరు. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది, మహా అయితే 10 లక్షలు అనుకో కదా. రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్ సహా 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరం అమ్మేశాం. ఇప్పుడు ఎంత తెలుసు, అది ₹1,00,00,000 ఎకరం. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, అది పెరిగిందా? ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా, తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. తగ్గిపోతాయి కదా, గ్రూప్ హౌస్ 3 ఇల్లులు. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 ఇయర్కి. ఎందుకు తీసాను, ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. సర్లే ఎందుకులే, ఎక్కడ 2 మనం అంటే బ్యాంకులు అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను. నేను బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ చేసి, అంటే మనకు బుర్రలేదు, ల్యాండ్ మీద పెట్టలేదు. ₹1,000 గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో ₹1,000. మన ఎవరు మరుదురు రాజు గారి ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా ఆ ఏరియా. అప్పుడు కొనలే, 1600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి. ఇప్పుడు నేను అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు, ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను, నాకెంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించే వాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి, ఎలా వస్తాయి చెప్పు. నా బాయ్ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, ఇల్లు, ఎలా వస్తాయి డబ్బులు? నేను కష్టపడి తినాలి, కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని. నేను బయట తిరుగుతారు ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు? మళ్ళీ నా ఖర్చులు. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, నాతో 10 మంది వస్తే అక్క అక్క అంటారు కదా, వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా, నేనే పెడతాను అందరికి. మరి నేను పెద్దదాన్ని కదా అందరికీ. సో అట్లా ఉంటది అనమాట మన పెద్దరికం. కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి, నేనేం సంపాదించలేదు. బట్ నా అకౌంట్ లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి, ఈ జనవరి వరకు అన్ని నిల్ అవుతాయి. ఎందుకు చెప్పు, ఇన్సూరెన్స్ కట్టాలి, కారు కట్టాలి, మనం కట్టాలి. ఈ 2 నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో, మార్చిలో ఆక కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకున్నాను, నెలకు 1-2 హరికథలు రావాలి, నెలకు 1 ఇది ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది అని. లేదంటే అప్పుడు ఆ మధ్య అంతా ఏదో వర్క్ చేసాము, మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ అప్పుడు చేశాను. ఇప్పుడు మళ్ళీ చేయాలి, చేస్తే లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే, ఏదైనా మీరు అన్నట్టు నువ్వు అన్నట్టుగా నెలకు ఒక 10 లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ అయితే అప్పుడు అనుకోవచ్చు. జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నిలబెడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటాను. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మాకేమీ తెలియనప్పుడే మీరు అంత పెద్ద ఆర్టిస్ట్. కానీ ఏ రోజు డబ్బు వెనకాల పడలేదు. నేను ఎప్పుడు మంచి ఆర్టిస్ట్ అని పేరుంది, ఇప్పటికీ ఆ పేరు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను పెద్ద ఆర్టిస్ట్ అని అందరూ అంటారు, అదంతా ఓకే. ఇండస్ట్రీ, ఈ 100 సంవత్సరాల ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేజ్ లో సపరేట్ ఒకటి ఉంది, అది నేను క్రియేట్ చేసుకున్నాను. మంచితనం అందరి దగ్గర మంచితనం, మంచి చిన్న ఒక్కొక్కరిద్దరికి పడకపోయినా నేను ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తాను. అన్ని విషయాలు ఇండస్ట్రీ అంటే నాది అని ఫీల్ అయ్యాను. ఏది ఎక్కడ ఉన్నా నేను ఆత్మశుద్ధితో పనిచేస్తా. సో నేను
అలా ఎప్పుడు ఇది చేయలేదు. ఉమ్. మంచి జరుగుతుంది, మంచి ఆ. జరగకపోయినా జరిగినా ఉమ్. నేను ఇలా ఉంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ. కాకపోతే ఒకటైతే ఉంది ఆశ, నన్ను భగవంతుడు ఉమ్. ఇలా హోల్డ్ చేసి నాకు పని అంటే నువ్వు ఇంక రిటైర్ అయిపో నేను చూసుకుంటా ఉమ్. అనే రేంజ్కి దాన్ని తీసుకెళ్లే వాళ్ళు రాలేదు కాబట్టి నేను చేసుకోలేదు. అలా వచ్చుంటే చేసుకునేదాన్ని. ఉమ్. ఉమ్. బట్ అలాంటి వాళ్ళు ఎవరు రారు. ఉమ్. అలా మనల్ని రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని తిను హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ అంటే హ్యాపీయే ఎవరికైనా. అది నాకు ఈ జీవితానికి ఇవ్వలేదు భగవంతుడు అని ఒక చిన్న ఫీల్ ఉండిపోయింది. అదైతే ఉండిపోయింది. నా కొడుకు పెద్ద మరి వాడు కూర్చోబెట్టాను పోషిస్తాడని చూడాలి. అది కూడా నమ్మకోలేదు, ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు నమ్మలేని పరిస్థితి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళు పెరిగిపోయినాక వాళ్ళు మారిపోతారు. అదే అడ్డాలు నాటి బిడ్డలు కానీ గడ్డాలు నాటి బిడ్డలు కాదంటారు. అదే అదే మీ అందరికి గడ్డాలు పెరిగి మీ అమ్మ నాన్న ఎలా చూస్తున్నారు కానీ పిల్లల మీద ఆశపడి ఏం చేయాలి. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనం ఏం చదివించామో, మనల్ని ఏం తీర్చిదిద్దామో, వాళ్ళకి ఏం సంస్కారం ఇచ్చామో అదే చూడాలి. వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు పెడతారు అంటే ఎన్ని కేసులు చూస్తున్నాం. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి ఆస్తులు లాక్కొని ఇవన్నీ చేసేది మేమే కేసులు. ఇన్ని కేసులు వింటాను. చాలా మంది అందరూ నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే పాపం ఈవిడ డిమాండ్ చేసి డబ్బులు అడగదు, అసలు డబ్బులే తీసుకోదు, మనల్ని ఏదైనా సరే హెల్ప్ చేసి పంపిస్తుంది వాళ్ళ దగ్గర. నా పేరు వాడుకొని చాలా కేసులు క్లియర్ అవుతాయి తెలుసా. చాలా మంది చెప్తారు కరాటే కళ్యాణ్ అంటే అవునా ఆవిడ అని చెప్పేసి, కానీ బయట మంచి పేరే ఉంది శివ. కానీ మేము అలా కాదులేండి, మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి ఎదిగాం. మంచి పని నిజం. వాళ్ళు లేకపోతే మీరు లేరు కదా. అంతే, నువ్వైనా నేనైనా అమ్మ లేకపోతే మనం ఉన్నామా. మనకి కొన్ని వాల్యూస్ ఎథిక్స్ అటు సైడ్ కొన్ని ఉన్నాయి. కరెక్ట్ మాట. ఉన్నవాళ్ళు అలా పెంచిన వాళ్ళు అలా ఉంటారమ్మా. తల్లి తండ్రి ఎంత సేవ చేస్తావు, ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. తల్లి తండ్రి ప్రత్యక్ష దైవం. నీకు సూర్య భగవానుడు ఎలాగ ప్రత్యక్ష దైవం, తల్లి తండ్రి నీకు ప్రత్యక్ష దైవం. వాళ్ళని నువ్వు సేవ చేస్తే నీకు ఉత్తమ గతులే, కన్ఫామ్ గా మంచి లైఫ్ ఇస్తాడంటారు. తర్వాత వాళ్ళ దీవెనే కదా, పితృదేవతల శాపం ఇవన్నీ చెప్తారు, తెలుసు కదా నీకు. ఇవన్నీ ఏంటి మరి, తల్లిదండ్రులను ఎప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా వాళ్ళ తర్వాత ఎంతైనా గానీ కన్ఫామ్. ఫైనల్ గా మీకు లాస్ట్ క్వశ్చన్, ఏంటి పాటలు పాడమంటావా? లేదు అదండి, చాలా ఇంటర్వ్యూలో మీరు పాడారు. యాక్చువల్లీ ఇందాక హరికథ పాడిద్దాం అనుకున్నాను. హరికథలో కాకపోయినా ఒక శివుడిది నేను ఎక్కడ పాడింది పాడుతా లాస్ట్ లో ఒకటి నాకు అది ఒకటి చేసి పెట్టండి. అండ్ వేణుస్వామి గారిని మీరు బాగా నమ్ముతారంట. వేణుస్వామి గారు మీరు మంచి ఫ్రెండ్స్ అంట. ఆయన చెప్పారా మీకు? ఆయన చెప్పలేదు, జస్ట్ విన్నాను. నేను అన్ని అందరు జ్యోతిష్యులే నమ్ముతాను. నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అంటే చాలా మంది నమ్మరంటారు కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే నా జాతకం చక్రం చూసిన ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుంది అని చెప్పారు చిన్నప్పుడు. నేను ఎక్కడ పుట్టాను, నాకు అక్కడ బ్యాక్ బోన్ ఎవరు ఉన్నారు, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నేను వచ్చి ఇండస్ట్రీలో పడ్డాను కదా, మరి నమ్మాలి కదా జాతకాన్ని. రాజకీయాల వైపు వెళ్తుందని చెప్పారు, మరి వెళ్ళాను కదా, నమ్మాలి కదా. పెళ్లి విడిపోతుందని చెప్పారు, నమ్మాలి కదా. పిల్లలు ఉంటారని చెప్పారు, ఉన్నాడు కదా. అది ఏ విధంగానే వదిలే, ఎలా అయినా సరే నేను అడాప్ట్ చేసుకున్నానా, బాబు పుట్టాడా, లేకపోతే ఏమైనా ఉన్నారు కదా. సో నాకు సమాజంలో ఎప్పుడు నేను మాటల్లో గొడవల్లో అన్నిట్లో ఉంటాను. ఈ అమ్మాయి జాతకంలో అందరితో ఫైటింగ్ జరుగుతున్నాయి కదా, ఏది జరగలేదు నాకు. జీవితాంతం కష్టపడాలి ఈ అమ్మాయి, కష్టపడి తన కష్టం మీద జరుగుతుంది కదా, అందుకే నమ్ముతారు. ఒకటి కాదు, ప్రతిదీ నాకు పిన్ టు పిన్ ప్రతి టైం టు టైం చెప్పినట్టు జరుగుతున్నప్పుడు ఎందుకు నమ్మకూడదు? అంటే నమ్మకం లేని వాళ్ళ గురించి నేనేం మాట్లాడు, నేను నమ్ముతాను. నేను దేవుణ్ణి నమ్ముతాను, దయ్యాన్ని నమ్ముతాను. ఉన్నాయి నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంది. ఈ రెండు నమ్మినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పే జాతకాన్ని నమ్మాలి. మన అంటే జాతకంతోనే జరుగుతున్నాయి, అవి లేకుండా కూడా చాలా జరుగుతాయి అంటారు చాలా మంది, పట్టించుకోరు. నమ్మని వాళ్ళకి ఏది లేదు. మనం వాస్తు చూసుకొని వెళ్తాం ఇంట్లోకి. ముస్లిమ్స్ వాస్తే చూడరు, మరి బాగుపడిన వాళ్ళు లేరా అంటారు వాళ్ళు కదా. చూడని వాళ్ళకి ఏం లేదు, నమ్మిన వాళ్ళకి ఉంటుంది. నేను నమ్ముతాను కాబట్టి నాకు జరిగింది, నేను నమ్ముతాను. సో వేణుస్వామి గారు ఒక్కరే జ్యోతిష్యులు కాదు. నా ఫోన్ తీసుకొని నువ్వు ఇప్పుడు అన్ని చూస్తాను, ఇది కూడా చూడు, జ్యోతిష్యం అని కొట్టి ఎంతమంది వస్తారు చూడు పోను, అది చూడు, నీకు తెలుస్తుంది కదా. జ్యోతిష్యం అని కొట్టి వేణుస్వామితో సహా లిస్ట్ వస్తుంది నీకు పెద్దది. అంటే నాకు అంతమంది తెలుసు, అన్నీ తెలుసు. నాకు కూడా కొంత వాస్తు, కొంచెం జాతకం మీద అవగాహన నేను నేర్చుకున్నా, కొంచెం తెలుసుకున్నా, చదువుతా. నేను రోజు నా సెర్చ్ లో చూస్తే నువ్వు యూట్యూబ్ లో జాతకాలే ఉంటాయి. ఈ వారం ఎలా ఉంది, పంచాంగం అన్ని తెలిసిపోతాయి. కొంచెం తెలుసుకుంటుంటాను. ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అనుకోరాదు, ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి వెళ్తాను. సో వేణుస్వామి గారి దగ్గర కూడా వెళ్ళాను, నేను మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఆయన ఏంటి ఎప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మంచి చెప్పట్లేదు కాబట్టి కొంతమంది గురించి నెగిటివ్ చేసిన తర్వాత నేను వెళ్ళడం మానేసా, ఓపెన్ గా. ఆయన కూడా చెప్తాడు అది కావాలంటే అడిగితే. ఈ సమంత వాళ్ళ విషయంలో కొంచెం ఆయన ఆయన నిజం చెప్పాడు అబద్ధం చెప్తే పక్కన పెడదామండి, వాళ్ళు విడిపోతారు, ఏమేమి అవ్వచ్చు, తెలిస్తే దానికి తెలుస్తాయి, జ్యోతిష్యం తెలుస్తాయి. సో అది చెప్పే విధానం అంటే
అమ్మ అన్నదానికి నీ అని యాడ్ చేసి అన్నదానికి తేడా ఉంటుంది. విధానం రాదంటారా? విధానం తేడాగా చెప్పడం వల్ల జనాలకి ఆయన ఇదైపోయారు. అవును. సో ట్రోలింగ్కి గురయ్యారు. అయినా ఆయన అది ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఆయన చెప్పిన మాటకు ఒక దానికి నేను ఏకీభవిస్తాను. అది ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ పబ్లిసిటీ. అవును. నా దగ్గరే చెప్పాను. నీ దగ్గర విన్నాను అది. ఆయన ఏంటంటే గుడ్ నాకు కూడా ఉన్నసార్లు అన్నారు ఆయన నాతో. నేను వెళ్ళినప్పుడు కూడా మేడం ఏంటండి పబ్లిసిటీ వచ్చింది అనుకోవడమే. నేను బాధపడేదాన్ని. ఏంటంటే ఇలా ఏదో పెడుతున్నారు అవన్నీ ఇదని నావిదంటే ఎంజాయ్ చేయండి అన్నట్టు. సేమ్ ఇప్పుడు అదే ఏదైనా పబ్లిసిటీ కదా నీకు. ఇప్పుడు నేను నువ్వు కళ్యాణ్ అంటే ఎవరు గుర్తుపడరు. కరాటే కళ్యాణ్ అని చెప్పు ప్రపంచంలో ఎవరా నాకు తెలిసి ఆవిడంటారు. ఏదైనా ఇష్యూలో కానీ ఎక్కడో దగ్గర నేను కనిపించడం వల్ల వాళ్ళు ఈజీ గుర్తుపెట్టుకుంటున్నాను. సో నేను అందరిలా కళ్యాణ్ అంటే ఎవరికి తెలియదు. నాకు కరాటే కళ్యాణ్ అంటేనే గుర్తుపడతారు. ఆ విధమైన పబ్లిసిటీ నాకు వచ్చింది. అది ఏ విధంగా వచ్చినా అని. సో అది మంచిగా చెడో. ఇప్పుడైతే పాజిటివ్ వైపు ఉంది. ఒకప్పుడు నెగిటివ్గా ఉండేది. కొంచెం గయ్యాళ గట్టిగా మాట్లాడుతుంది, అందరితో గొడవలకి వెళ్తుంది, అందరితో అదన్నా ఏదో వాళ్ళు చేశారు. బట్ నేను నిజం చెప్పాలని బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఇమేజ్ మారింది. ఎందుకంటే రాముడు వంశవృక్షం చెప్పాను. రాముడు తలగా వంశవృక్షం పేర్లన్నీ స్టేజ్ మీద చెప్పాను నాగార్జున. అది బాగా నాకు ప్లస్ అయింది. సో నా హరికథ లోపల చెప్పింది చూపించలేదు బిగ్ బాస్. కానీ ఇది మాత్రం చూపించారు, ఇది చేశారు. దీనివల్ల నాకు జనాలకి నేను చెప్పగలను ఎంటర్టైనరు ఈవెన్ అనవసరం బయట తెచ్చామని పేరు తెచ్చుకొని వచ్చాను. బ్యాడ్ నేమ్ తెచ్చుకురాలే బిగ్ బాస్ నుంచి. సో అదొకటి నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈ హిందుత్వవాదిగా అప్పుడు ఉంది, తర్వాత కూడా. సో వీటి వల్ల బయటకు వెళ్తే ఇప్పుడు అమ్మ నమస్తే అమ్మ బాగున్నారా, ఏం చేస్తున్నారు, అమ్మ జై శ్రీరామ్, ఇదే ఫస్ట్ నన్ను చూడండి జై శ్రీరామ్ అమ్మ ఇంతే చెప్తారు కదా, శ్రీమాత్రేనమ్మ అని. అంత ఆధ్యాత్మికం వైపు ఉంటాయి ఎక్కువ. సో అది వాళ్ళందరికీ తెలిసి నాకు మంచి పేరే వచ్చింది. ఏం బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకోలేదు. కాబట్టి నేను జాతకాలని నమ్ముతాను, దేవుళ్ళని నమ్ముతాను, డెస్టినీని నమ్ముతాను, అన్ని నమ్ముతాను. బ్యాడ్ నేమ్ కూడా పెద్దది ఏం లేదు, గట్టి మాట్లాడతారు అన్నది ఒకటే. గయ్యాడు అంటారు అసలు. గయ్యాడు ఇప్పుడు నువ్వు నాతో మంచిగా మాట్లాడుతున్నావు శివ, స్లోగా మాట్లాడి మంచి విషయాలు అడిగా, మంచిగా చెప్తే మంచిగా చెప్తా. నువ్వు నన్ను ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తావు. అంటే ఇరిటేషన్ చేసేయాలని, కావాలని, వైరల్ అవ్వాలని చెప్పి ఇరిటేట్ చేయాలని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆటోమేటిక్ ఇరిటేషన్ వస్తుంది. అది ఇక్కడైతే నువ్వు చెప్పిన వన్ ఆన్ మాట్లాడేటప్పుడు వేరుంటది. ఒక డిబేట్ లో నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నీ మాట వినకుండా అవతల మాట్లాడుతుంటారు. నీ మాటను మించి రేంజ్ పెంచుతావు. అప్పుడు నువ్వెంత చేస్తావు, ఇంకొంచెం రేంజ్ పెంచుతావు. అది ఎలా ఉంటుంది, అరుచుకున్నట్టు వస్తుంది, ఆ గొడవ వస్తుంది. అలాగ జనాలకి నేను ప్రొజెక్ట్ అయ్యాను. కానీ నువ్వు సింగిల్ గా కూర్చోబెట్టో లేకపోతే నాకు డిబేట్ లో డైరెక్ట్ నా టైం నాకు ఇచ్చి మాట్లాడేసి నేను కలుసు నాకేం పని, నాకు అరవడం సరదా ఏమన్నా, నాకు గొంతు నొప్పి పెట్టించుకోవడం సరదానా? ఇంకోటి చెప్పనా, హరిదాసులకి సింగర్లకి గొంతు కాపాడుకోవాలి. మేమెందుకు అరవాలి? అరిస్తే నా గొంతు ఎన్నిసార్లు పోయినా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. సో నాకే కదా ఇబ్బంది, పండగొంతు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోతుంది. సో అట్లా ఫైనల్ గా అది మీ హరికథ గాని, హరికథ ఒకటి మా కోసం. హరికథలో చాలా ఉంటాయమ్మా. పెద్ద హరికథ అనేది ఒక 3.5 hours చెప్పాలి జనరల్. చిన్న బిట్టు కానీ ఒక కీర్తన పాడతాను, అంటే శివుడి గురించి పాడతాను, ఒక చిన్న రాముడి గురించి పాడతాను. ఈ రెండు మీరు పెడతా అంటే ఎంతవరకు ఉన్నాయి కానీ ఇది కూడా ఉంది యూట్యూబ్ లో, బట్ అది పెద్దగా అది ఉంటుంది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవనగోంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రమే, ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక, హరి పూజనము శ్రీ హరి పూజనము లేని హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులే, కమలేసు చూడని కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మమే, తరళ సలిల బుద్భుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక, ఆ ఆ
రమణ గోవింద. ఇక్కడ శివుడిది పాడతా, నా ఫేవరెట్ ఇది. ఇది హరి గురించి పాడాం కదా, శివకేశవులకు భేదం లేదు, నీ పేరులోని శివ ఉంది. కేశవ శివ అని ఎవరిని పిలిచినా ఎలా పిలిచినా హరిహరులు ఇద్దరు సమానమే అంటాను నేను. ఎందుకంటే నేను చెప్పే కథ కూడా శివకేశవులకు భేదం లేదని చెప్తూ ఉంటాను. నాకు ఇష్టమైంది శివుడు అంటే కొంచెం రాముడు కృష్ణుడు శివుడు అందరూ ఇష్టమే, నాకు అంతే సేమ్ నీలాగే. బట్ ఏంటంటే నాదేంట్లో రాకెట్ శివ రాకెట్. అవునా? సాంబ మాం పాహి సదా శివ సాంబ మాం పాహి కృపానిధే సాంబ సాంబ మాం పాహి కృపానిధే సాంబ మాం పాహి దయానిధే సాంబ అంభోరుహ సంభవ వినుత శుంభదంభోది గంభీర దయారంభ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ జంభవైరివంధ్య అనింధ్య సాంభవీ ప్రణంధ్య అమంధ్య స్తంభిత సద్గ్రంథ్య రణావంధ్య తపోగంధ్య సుపాంధ్య అంభోరుహ మిశ్రాంభోజ శాస్త్ర పంభోదిడింభక క్షత్రియ ప్రతిష్టాంబితాంబవ స్తంభీర మంద కదంబ విజృంభ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సలలిత గణసంగ సుగంగ సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ నీరద నిశాంగ ధరణీశతాంగ లలిత జగత్ కళ్యాణ దాపాంగ లక్ష్మీపతి కవి హృదయాబ్జ భృంగ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సలలిత గణసంగ అభంగ సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ నీరద నిశాంగ ధరణీ శతాంగ. ఇదొకటి ఇట్లా పాడుతుంటే తర్వాత అతులిత ప్రవీణ్య వరేణ్య ఆర్తజన శరణ్య ప్రవీణ్య యతి జన సన్మాన్య కలుష శూన్య అనన్య సతత పావన సజ్జనావన జగజ్జీవన సాధు జీవన ధృత విఖ్యాత కుటాకంఠ త్రిపురాసుర సుంఠ కంఠ విరుంఠ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సాంబ సాంబా సాంబా. ఇంకా ఇలా పాడితే ఎందుకు 13,000 ఏంటండి, ఎంతైనా వస్తుంది. 18,000 అలానే కాదు, ఆ రోజు అట్లానే ఉండిపోయారు. సో నేను హరికథ మొత్తం విన్నాక అసలు ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఒక డాన్స్ లోకి వెళ్తారు అందరూ. నేను హరికథ చెప్పేటప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, నేను ఆయన గురించి చెప్తున్నానని నేను ఫీల్ అయ్యి చెప్తా. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్తా. ఏదో చెప్పాక డబ్బులు తీసుకున్నా అని ఉండదు నా కథ. నేను కూడా ఆ ఫీల్ కోసం ఆ మ్యూజిక్ నేను మీరు చెప్తుంటే నేను అలాగే వెళ్ళిపోతున్నాను. అసలు నేను ఎన్నో పాడతా, రాముడి గురించి పాడితే. మనం మామూలుగా ఈ పాట వింటావు కదా, అంటే ఇవన్నీ నీకు పనికొస్తాయేమో, వేసుకోలేకపోతే లేదు. జనన మరణ భయ శోక విదూరం రామా 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 శ్రీరామ జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసం. ఇంకా భజన చేయించేస్తాం అందరితో, జై జై రామ్ అని అంతా. అసలు మామూలుగా కాదు, అసలు నేను భజన చేయించడంలో కానీ ఇప్పుడు
అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు సింగర్ అవుదామని వచ్చి సింగర్గా పెద్దగా ఏమీ చేయలేదు, కానీ ప్రయత్నాలు చేయలేదు. కొన్ని పాడాను కానీ పెద్ద సింగర్గా తెలియదు. బట్ చాలా పాటలు పాడాను, పాడతాను. ఇప్పుడు కూడా నేను చాలా భజన్స్ అవన్నీ చేయాలని ఉంది. అదే అనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసి హరికథల గురించి కానీ, మన చరిత్ర గురించి, మన ఇతిహాసాల గురించి, పురాణ గాథల గురించి ఒక పాడ్కాస్ట్ లాగా లేకపోతే నేనే పెట్టుకొని చేసి లేదు అదొకటి. నెక్స్ట్ నేను పాడుతూ ఇలా ప్రతి దానికి కనెక్ట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి పాడుతూ వెళ్తే బాగుంటదని ఫీల్ అవుతున్నాను. సో నీ నోటి చలవాల అన్న ఒకటి 10 లక్షలు నెలకు సంపాదించాలి. అవన్నీ చేస్తే ఏమన్నా వస్తాయేమో చూద్దాం. అంటే ఈ టైప్ కొత్తది కదా ఇది, లేదు. మళ్ళీ మనం వెళ్తున్నాం. ఒకప్పుడు మనం ఊళ్ళలో ఎలా ఉండేవాళ్ళము, ఎలా తినేవాళ్ళము, ఆర్గానిక్ అప్పుడు ఆర్గానికే కదా. నీ తాతల తండ్రుల టైంలో, మా తాతగారి టైంలో, మా చిన్నప్పుడు అంతా ఆర్గానిక్ తిన్నాం కదా. ఈ పెస్టిసైడ్స్ లేవు కదా. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము తిన్న బియ్యం కూడా మా నాన్న పండించింది. అంతేనా? పెస్టిసైడ్స్ అంటే మీకు పొలం ఉంది కాబట్టి మీరు పండించుకుంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ లో టెర్రస్ మీద కూడా పండించుకుంటారు. ఎందుకు? నమ్మలేక. దానివల్ల క్యాన్సర్స్, పొల్యూషన్ ఇవన్నీ లేకుండా మళ్ళీ మనం అటు వెళ్ళట్లేదా? సేమ్ అక్కడ మన కూర్మ గ్రామంలో ఏం జరుగుతుంది? కూర్మ గ్రామం అనే గ్రామంలో సేమ్ ఇలానే ఏం కరెంట్ లేదు, నువ్వు నేల మీద పడుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ మనం మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ పురాణ ఇతిహాస గాథలు, అలాగే హరికథ, బుర్ర కథ, జముకుల కథ, డప్పు వాయిద్యాలు, అలాగే తప్పెట గుళ్ళు, ఈ ఇక్కడ ఉండే మన బొగ్గు కథ, ప్రతిదీ సగం విన్నాను. ఇందులో సగం బుర్ర కథ, లేకపోతే ఇవి తప్పిడి గుళ్ళు, ఇందులో చాలా విన్నాను. జముకుల కథ చూసిండవు. సో ఇక్కడ ఒగ్గు కథ అయితే చూస్తాం మనం. సో ఎవరి మాండలికం, ఎవరి తాలకిది వాళ్ళది. సో ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా. ఇంతకు ముందు ఒక పాటలో ఉంటే తెలుగు జాతి మనది, నిండు వెలుగు జాతి మనది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా. మళ్ళీ తెలుగు దగ్గరకు వస్తే మళ్ళీ మనం కొట్టుకున్నాం ప్రాంతాలని. 10 years అయిపోయినా కూడా. సో ఇవన్నీ కూడా కావాలి. మన సొత్తు, తెలుగు వారి సొత్తు, తెలుగు వాళ్ళకే సొత్తు. పద్యం, హరికథ, అవధానం, ఆంధ్ర ఆవకాయ, అంతే కదా. ఆవకాయ గోంగూర, ఇక్కడ ఆవకాయ పెట్టుకున్నా, అక్కడ పెట్టుకున్నా గోంగూర, ఇవన్నీ మనకి మన ఆంధ్రుల ఏంటి, ఎవరిని అంటారు? తల్లి గోంగూర అంటారు కదా. ఆంధ్రులు అందరూ ఇష్టపడేది ఏంటి? గోంగూరనే కదా ఇష్టపడతారు కదా. సో ఇట్లా అన్ని ఉన్నాయి మనకి, చాలా చాలా ఉన్నాయి. పనసపొట్టు కూరలని, ఇవన్నీ కూడా మన పిండి వంటల దగ్గర నుంచి ప్రతి దాని స్పెషల్ మనకి. ఆంధ్రాలు, తెలంగాణ రెండిట్లోని ఎవరి తాలకి ఇది వాళ్ళకు ఉంది. సో అన్ని మనకు కావాలి. రెండు కలిపితేనే తెలుగుదనం. తెలుగు వంటలు సూపర్. నేను ఉండేస్తా, చాలా బాగుంటా. నేను నిజంగా భగవంతుడు నాకు అన్ని టాలెంట్లు ఇచ్చాడు. అదైతే నిజం. అన్ని చేయగలుగుతాను, అన్ని చేస్తాను. బట్ ఏమంటారు, ఇందులో సాధించి పెద్దగా టైం రావట్లేదు అంటే అనుకోవాలా మరి. అంటే ప్రెసెంట్ నన్ను తెలుసు జనాలకి, బట్ నేను నిలబడడానికి సరిపడట్లేదు ఏది నా విద్యలన్నీ. ఎప్పుడో ఒక టైం వస్తుందని వెయిట్ చేస్తున్నాను. రావాలి. థ్యాంక్ యూ నాన్న. పర్వాలేదు, మీరు అందరూ బాగుండాలి. అందరూ మంచి. నీకే లేట్ చేశాను నేను, ఇంటర్వ్యూ ఇవ్వలేదు, చాలా లేట్ అయింది నా వల్ల. దానికి నేను చాలా మంచిది ఇచ్చారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ మంచిగా అవుతుందని తెలుసు, కానీ నేను చాలా సార్లు వెయిట్ చేయించానని బాధపడ్డా. 4-5 సార్లు లేట్ అవ్వడం, నాకు ఫీవర్ రావడం మధ్యలో. నాకు ఈ మధ్య కొంచెం ఏంటంటే ఇమ్యూనిటీ అని కాదు, కానీ కొంచెం ఏదో B12 అన్నీ తగ్గుతాయి కదా జనరల్ గా. డి విటమిన్ లోపాలు, B12 మన అందరికి ఉండవు అన్ని. అదేదో డాక్టర్ చెప్పారు ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అని. అప్పుడు ఫీవర్ వచ్చింది, చేయించుకోవాలి. మళ్ళీ వాటి కోసం కష్టపడాలి. కొంచెం ఇమ్యూనిటీ బాగానే ఉంటది కాబట్టి సెట్ అయిపోయాము. మళ్ళీ వచ్చే వరకు మనం మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్కి, ఎవరు వెళ్తారని అట్లా. అందుకే నీకు లేట్ అయింది, ఏమనుకోకు. లేదు, మంచి ఇంటర్వ్యూ చేసాము మనం, మంచి విషయాలు మాట్లాడాం, మంచి చర్చ జరిగింది కదా. అన్ని విషయాలు. ఎవరు తిట్టుకునే వాళ్ళు నా కింద కామెంట్ లో, వాడికి నచ్చని వాడికి ఎలాగో నేను నచ్చను, కామెంట్లు పిచ్చి పెడతాను. నచ్చేవాళ్ళు పెట్టండి, మీ కామెంట్లు ఏదైనా తీసుకుంటాం, పర్వాలేదు. ఎందుకంటే అది మన చేతిలో లేదు. అందరూ మనల్ని పొగడాలని, అందరూ మనల్ని ప్రైజ్ చేయాలని, అందరూ మనల్ని మెచ్చుకోవాలనుకుంటే మనం బ్రతకలేం. తిట్టేవాళ్ళు ఉంటేనే, పొగడేవాళ్ళు ఉంటేనే రెండు బ్యాలెన్స్ అవుతుంటే. తిట్టినా కుంగిపోను, పొగిడినా కుంగిపోను. సో ఇలాగే వెళ్తాను నేను ఎప్పటికీ. తిట్టాక మంచిగా మాట్లాడితేనే, అంటే ఫస్ట్ తిట్టి తర్వాత పొగిడితేనే అది గ్రేట్, గొప్పతనం. వాళ్ళు ఎవరి కోసం మనకు అనవసరం, మన పని మనం చేసేయాలి. ఇదే అంతే.
ఫలితం ఆ తర్వాత వస్తుంది. ఏదైనా తీసుకోవాలి, ఎటువంటి బాధ ఉంటది. అందరిలాగే నాకు చాలా బాధలు వస్తే, చాలా పెయిన్ వస్తుంది, ఏడ్చేసుకుంటాను రూమ్ లో ఒక్కదాన్ని కూర్చొని. ఎవరైనా అంతే, నేను ఏడ్చేసుకుని బాధపడి 10 నిమిషాల తర్వాత కడుక్కుని మొహం కడుక్కుంటాను, కొంచెం ఫీల్ అవుతాను, డల్ అవుతాను. అప్పుడప్పుడు నాన్న తర్వాత కొంచెం డిప్రెస్ అవుతుంటాను, మళ్ళీ మూవ్ ఆన్. మళ్ళీ ఎవరికో కష్టం వచ్చేది నాకు ఫోన్ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, వాళ్ళ పని కోసం వెళ్తాను, నా పని అలా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరు అనుకుంటున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని, మీరు దేనికోసం అయితే చేస్తున్నారో అదంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివ. మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని మళ్ళీ మీ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని, పెద్ద స్క్రీన్ లో కూడా మళ్ళీ త్వరలో చూడాలని మనస్ఫూర్తిగా. మేము సినిమా తీసాం శివ, అది రవమని తొందరలో రిలీజ్ ఉంది. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తమ్ముడు చేశాడు. అది తొందరలో రిలీజ్ ఉంది. దానిలో వెబ్ సిరీస్ కూడా రెడీ చేశాడు, అందులో మొన్న యాక్ట్ చేశాం. సో మనమే మనకి కొన్ని చేసుకుంటున్నాం అట్లా, బయట వాళ్ళు ఇస్తారని కాకపోయినా పెద్ద క్యారెక్టర్ చేసాం కాబట్టి మళ్ళీ పెద్ద క్యారెక్టర్స్ తో కొన్ని చేస్తున్నాను. తొందరలో మళ్ళీ రావాలి, మనం కూడా చేస్తాము. ఏమో నాకైతే డైరెక్షన్ చేయాలని కోరిక కూడా ఉంది అన్నట్టు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, టైం రావాలి. దానికి కూడా అన్ని రెడీ చేసేది పెట్టుకున్నా. ఎక్విప్మెంట్ అయితే రెడీగా ఉంది ఇంట్లో కాబట్టి. మాకు స్టూడియో చిన్నది ఉంది, తమ్ముడు మ్యూజిక్ చేస్తాడు. సో పెద్ద తమ్ముడు చేసిన సినిమా, దానికి నేను కూడా పనిచేస్తున్నాం అందరం. తొందరలో ప్రొడ్యూసర్ గా, అలాగే డైరెక్టర్ గా, అలాగే కొంచెం మంచి ఆర్టిస్ట్ గా మళ్ళీ నువ్వు అన్నట్టు రావాలి. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.